16వ వాక్యం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. చాలు. అయితే ఈ రాత్రి చదవబడిన లేఖన భాగాల నుంచి ప్రభు మనందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మహిమ పొందును గాక. ఆమెన్. ఆమెన్ చెప్దాం అందరం ఒకసారి. ఆమెన్. మరి ఈ సందర్భంలో ఈ యొక్క జ్ఞాపకార్థ కూడిక సందర్భంలో మనం ధ్యానించాల్సిన అంశాలు 2. ఒకటి పుట్టుకను గురించి, రెండవది మరణమును గురించి. జన్మించిన వాడు ఏదో ఒక రోజున మరణిస్తాడా, ఇక్కడే ఉంటాడా? ఖచ్చితంగా 100% పుట్టినవాడు గిట్టక తప్పదు అని ఉంటుంది మాట. సో ఈ లోకంలో జనించిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దినాన మరణించవలసిన వారమై ఉన్నాం. కాకపోతే అది ముందు వెనక వెళ్తూ ఉంటుంది. ఒకరు ముందు ఒకరు వెనకగా ఉంటారు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రత్యేక సందర్భంలో చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మనం ధ్యానిస్తే చూడండి, అక్కడ మాట, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నీ తల్లి నిన్నెప్పుడు చూస్తుంది? నీ తండ్రి నిన్నెప్పుడు చూశాడు? 9 మాసములు గర్భములో పిండముగా రూపింపబడ్డాక, అవయవాలు అమర్చబడ్డాక, 9 మాసాలు 10 మాసాలు అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఎత్తుకొని ముద్దాడుతూ అట్టున్నాడు ఎట్టున్నాడు. ఆడికి పుట్టినమ్మటనే ఏం అర్థం కాదు, ముక్కు ఎవరిది అర్థం కాదు, మొహం ఎవరిది అర్థం కాదు. అప్పుడే పోలికలు అట్టున్నాడు ఎట్టున్నాడు అని. మరి వాళ్ళకి ఏం అర్థమైద్దో ఏందో. దేవునికి స్తోత్రం. అంటే పుట్టిన తర్వాత నువ్వు చూస్తావు, కానీ పుట్టక మునుపు పిండముగా ఉన్నప్పుడే నీ దేవుని కన్నులు నిన్ను చూశాయి. చూసి ఏం చేశాడు తెలుసా? పిండముగా ఉన్నప్పుడే చూసి నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే. ఇప్పుడు మీరందరూ పుట్టారు. పుట్టిన తర్వాత మీరు పిండముగా ఉన్నప్పుడు, అనగా ఒక పిండముగా, ఒక రక్తపు మాంసపు ముద్దగా మీ తల్లి గర్భములో ఉన్నప్పుడే నీ దేవాతి దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? పిండముగా నువ్వు రూపింపబడి నీకు నియమింపబడిన దినాలు ఒకటి కూడా కాకమునిపే. అనగా నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత నీకు 60 ఏళ్ళు నియమించబడని, 100 ఏళ్ళు నియమించబడని, లేకపోతే 120 ఏళ్ళు నియమించబడని, లేకపోతే అర్ధాంతరంగా 25 ఏళ్ళు నియమించబడని, మొత్తానికి ఎన్ని సంవత్సరాలు నీ దేవుడు నీకు నియమించాడో ఆ నియమింపబడిన దినములలో ఒక్కటి కూడా గడవక మునిపే, నియమింపబడిన దినాల్లో ఒక్కటైనా అవ్వక మునిపే నీ దినములన్నీయు ఎక్కడ లిఖించాడు దేవుడు? ఆయన గ్రంథములో లిఖితములైనై. నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములైనై. అంటే ఈ రోజున ఒక టాబ్లెట్ మీరు ఏదన్నా మెడికల్ షాప్లోకి వెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకోండి. మీరు ఏ టాబ్లెట్ తీసుకున్నా ఆ టాబ్లెట్ వెనకమాల అది తయారు చేసిన మ్యానుఫ్యాక్చర్ డేట్, తర్వాత అది అయిపోయే ఎక్స్పైరీ డేట్. మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్ తయారు చేసిన వాడు 2 వేస్తాడు. ఇప్పుడు నిన్ను తయారు చేసింది ఎవరు? మనము ఆయన చేతి పని అయి ఉన్నాం. మనల్ని తయారు చేసింది ఎవరు? నీ దేవుడైనా యెహోవా. నేల మట్టితో నిన్ను తయారు చేశాడు. సరే, తయారు చేసిన ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ రాశాడు నీకు. అంటే ఎప్పుడు పుట్టావో నీ డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్తో పాటు పక్కన ఇంకో డేట్ పెట్టేశాడు. ఏ డేటు? ఎక్స్పైర్ డేట్, మరణ దినం పెట్టేసేసాడు.
మీ మరణ దినం ఫిక్స్ అయిపోయింది. అర్థమైందా మీకు ఈ మాట? మన మరణ దినం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. నాకు నియమించబడిన దినములో ఒకటైనను కాక మునిపే నీవు నా దినాలన్నీ లెక్కించేశావు. నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. ఒక మనిషి జనన దినం ఎలాగైతే ఉంటుందో ఒక మరణ దినం కూడా దేవుడు అలాగనే దాన్ని ఫిక్స్ చేసేసాడు. అది కన్ఫర్మ్ అయిపోయింది, డిక్లేర్ అయిపోయింది. సో ఈ రాత్రి కూడిన కొద్ది మందిలో ఎవరైనా చెప్పగలరా, అంటే నాకు మరణం లేదు, దేవుడు ఈ డేట్ రాశాడు కానీ ఆ డేట్ నాకు రాయలా, మర్చిపోయాడేమో అని ఎవరైనా అనగలరా? ప్రతి ఒక్కడికి పుట్టిన డేట్తో పాటు మరణ దినం, డెత్ డేట్ కూడా కన్ఫర్మ్ చేయబడింది. సో ఒక క్రైస్తవుడు పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటాడు. లోకంలో ప్రతి ఒక్కడు సెలబ్రేట్ చేసుకుంటాడు. కానీ క్రైస్తవుడికి ఉండాల్సిన ప్రత్యేకత ఏంటంటే మన మరణ దినాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మరణ దినం ఏం చేయాలి? సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎలాంటిది? విలువైనది. ఎవరి మరణం? యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి చాలా విలువైనది. మీరు నాకు సమాధానం చెప్పాలి కొంచెం. యెహోవా ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది. రెండవది, ఈ మరణము మేలు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట అది ఆశీర్వాద కారణం. అంటే మరణించినటువంటి వారిని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరణం. ఈ లోకములో మరణము దేవుని దృష్టికి విలువైనది. కానీ మన దృష్టిలో జననాన్ని ఎలా చూస్తున్నావు, మరణాన్ని ఎలా చూస్తున్నావు? ఏ మరణం నీ దృష్టికి విలువైంది, ఏ మరణం నీ దృష్టికి విలువ లేనిది? ఈ రోజున మనుషులందరూ పాపం అసలు అమాయకంగా ఉంటారో ఎట్లుంటారో తెలియదు, కానీ మూఢ నమ్మకం అనుకోవాలో తెలియదు, దాన్ని ఏమనుకోవాలో తెలియదు. కానీ మొత్తానికి ఒక పుట్టినరోజుని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు, సంతోషిస్తారు, బాగానే ఉంది. పుట్టినరోజు వంటిదే మరణ రోజు కూడా. కాకపోతే పుట్టినరోజేమో మనం ఈ లోకంలోకి పుట్టాం, సంతోషం, కేకులు, ఆనందాలు, భోజనాలు, విందులు, వినోదాలు, ఆ రకం వేరేగా ఉంటుంది. మరణ దినం కొంచెం బాధ ఉంటుంది. ఎందుకనంటే బాధ, ఎన్నాళ్ళు మనతో పాటు ఉన్నారు, కాపురం చేశారు, లేదా స్నేహం చేశారు, రక్త సంబంధిగా ఉన్నారు, మనతో పాటే ఉన్నాడు, మనతో పాటు ఇక రేపటి నుంచి ఉండడు, ఇక మీదట కనపడడు అన్న చిన్న బాధే. కానీ ఇంకంతకంటే ఏమన్నా జరుగుతుందా? ఈ వ్యక్తి రేపటి నుంచి మనతో ఉండడు, ఈ మరణించిన వ్యక్తిని ఇక మనం చూడబోము అన్న ఒక బాధ తప్ప మరణములో ఇంకంతకంటే బాధ ఉండదు. ఈ రోజున ఎలాంటి మరణం? ఒక క్రైస్తవుడైన వాడు, నిజమైన క్రైస్తవుడైన వాడు మరణము ద్వారా కూడా దేవుణ్ణి మహిమపరచాలి. తెలుసా? దేవుని నువ్వు మహిమపరచాలంటే ఎలా మహిమపరుస్తావు? ఎలా మహిమపరుస్తారంటే చెప్పండి పర్లా, మీరు ఎలా మహిమపరుస్తారు దేవుణ్ణి? నేను ముందే చెప్పాను, ఆ మాట అర్థమవుతుందా అని. అర్థమవుతుందా? దేవుణ్ణి ఎలా మహిమపరుస్తారు? ఒకటి, ఆరాధిస్తారు. వెరీ గుడ్. స్తుతిస్తూ, ఇంకా చెప్పండి. ఆరాధిస్తూ, స్తుతిస్తూ, పాడుతూ, హల్లెలూయా అని చెప్తూ, ఇవన్నీ మహిమపరచడం. ఇదన్నీ నువ్వు బ్రతుకున్నప్పుడు చేసే మహిమ, దేవాతి దేవుని మహిమపరిచే విధానం. మరణములో కూడా నీ దేవుని నువ్వు మహిమపరచాలి. తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుని మరణం ఆయన దృష్టికి విలువైనది. నీతిమంతుడు చేసే ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. సో మనం దేవుని సన్నిధిలో యథార్థంగా, ఈ లోకంలో మనం మరణం అనేది అది ఏందో అనకూడని మాటలాగా అనిపిస్తుంది. మరణం అనగానే టక్కున నాలుక కొరుకొని అయ్యయ్యో పొద్దున్నే ఏందా మాటలు అని అంటాం. పొద్దున్నే పొరపాటున ఏదన్నా మరణం అని ఇట్లా నోటెమట వచ్చింది అనుకో, సత్తే బాగుండు, ఆ పిల్లల్ని తిట్టడం, భర్తను తిట్టడం, ఇట్లా అంట. మరణం అనే మాట మొత్తానికి వస్తే
పొద్దున్నే ఏంటి అసలు ఆ మాట అన్నట్టుగా అంటాం. సరే, సందకాడ మరణం అనే మాట వస్తేనేమో పొద్దుగూకి ఏందా మరణం పిచ్చి మాటలు అని అంటాం. అంటే అనినంత మాత్రాన మరణించేస్తారా? ఒకవేళ మరణం ఏమైనా కానిదా? ఒక వ్యక్తి జీవితంలో పుట్టుక ఎలాంటిదో మరణం కూడా చెప్పండి అలాంటిదే. కానీ ఈ మరణానికి వచ్చేసేసరికి విశ్వాసులైన వారు చేసే పనులు ఎట్లా ఉంటాయో తెలుసా అండి? విచిత్రంగా ఉంటాయి. పుట్టినరోజుకి వెళ్ళొస్తే నీకేమన్నా అంటుకునిద్దా? ఓ పుట్టినరోజుకి వెళ్ళావు, ఏమన్నా అంటుకునిద్దా నీకు? ఒక సావు దగ్గరికి వెళ్ళావు, ఏమన్నా అంటుకునిద్దా? చెప్పాలి, నాకేం అంటుకునిద్దు? ఏం అంటుకునిద్ది నీకు? మరి ఎందుకు తలకు పోసుకొని వెళ్తా? చెప్పండి, ఎందుకు తలకు పోసుకొని వెళ్తాం? ఎందుకు అంటూ, ఎందుకు మైలు, ఎందుకు వెలివేసినట్టుగా? ఇవన్నీ కూడా ఈహలోక సంబంధమైన ఆచారాలు. ఈ లోక సంబంధం, అది క్రైస్తవులవి కావు. ఇహలోక సంబంధమైన మూడు ఆచారాలు. ఎలాంటి మూడు ఆచారాలంటే సతీ సహగమనం అని విలియం కేరీ మన దేశానికి రాకమునుపు చేసేవాళ్ళు. అంటే భర్త చచ్చిపోయిన తర్వాత మిగిలినటువంటి ఆ భార్యని ఆ చితి మంటల్లో నెట్టేయడం. ఇది ఒక మూడాచారం. అలాంటి ఆచారాల్లో ఇదొకటి. అది నిలువున ప్రాణం పోతుంది కాబట్టి, చదువుకున్న విజ్ఞత తెలుస్తుంది కాబట్టి, నిండు ప్రాణాన్ని బలిదీయటం ఎందుకని అలాంటి ఆచారాలను ఆపేశాం. కానీ ఇంకా కొన్ని ఆచారాలు మనం ఆపట్లా. ఇంకా కొన్ని ఆచారాలు పాటిస్తూనే ఉన్నాం, ఇంకా కొన్ని ఫాలో అవుతూనే ఉన్నాం. మరణవనంగాల్ని అదేదో ఒక కీడులాగా, మరణవనంగాల్ని అదేదో ఒక శపితమైనదిగా, మన ఇంట్లో ఎవరు పోనట్టు అండి, మన ఇంట్లో ఎవరు పోనట్టు. ప్రతి మరణము చూడని ఇల్లేది? మరణం చూడని ఇల్లేది చెప్పండి. మా ఇంట్లో ఇంతవరకు మరణమే లేదు అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? మరణము చూడని ఇల్లేది, అది తట్టని తలిపేది. ధనికుడికైనా అదే మరణం. ఒంటి మీద సరిగ్గా వస్త్రాలు లేని వాడికి కూడా అది వచ్చిందంటే, అంబానీ అయినా సరే ఒకటే, అడుక్కునేవాడైనా సరే నేను రాను అనడానికి లేదు. కనుక బైబిల్ ఈ మరణానికి చాలా ప్రత్యేకతనిస్తుంది. పౌలేమో చావైతే నాకు లాభం, మరణము మేలు అని భక్తులు మరణాన్ని గురించి చెప్పారు. మనం చావు అని వస్తే భయపడతాం. కొన్ని చావులు, కొన్ని మాటలు మనకి వినిపిస్తూ ఉంటే నాకైతే నవ్వు వస్తుంది. మీకు ఎట్లా వస్తుందో కానీ నాకు మాత్రం నవ్వు వస్తుంది. కొంతమంది పొద్దున్నే కనపడి సాయంత్రం పాటికి చచ్చిపోయాడు అనుకో, ఆ సావు నే సావు అంటాం మనం. చెప్పండి, మంచి మరి చెడ్డ సావు అంటే ఏది? ఇది మంచి సావు. ఏంది మంచి సావు? దేవుణ్ణి గుర్తెరక్క, దేవుడు అంటే తెలియక, బాప్టిజం తీసుకోక, లోకంలో ఇష్టం వచ్చినట్టు తిని తాగి తిరిగి, బాడీలో ఎక్కడ పడితే అక్కడ కొలెస్ట్రాల్స్ పెరిగిపోయి కొవ్వు వచ్చేసేసి, ఈ కొవ్వు పోయి గుండెకి అడ్డం పడి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే ఇప్పుడు ఇదే సావైంది? రక్షణ ఉందా? బాప్తిసం ఉందా? దేవుణ్ణి ఎరిగి ఉన్నావా? కన్ను మూస్తే పరలోకం వెళ్తావా? ఇవన్నీ ఆలోచించకుండా అబ్బా మంచి సావు అని మనం అనేస్తాం. మరి బైబిల్లో ఇంకొక మరణం ఉంది. అది ఏ మరణం అంటే స్టెఫెను మరణం. క్రీస్తు సంఘం స్థాపించబడిన మొట్టమొదటి శతాబ్దంలో సంఘముగా కట్టబడుతున్న 7 సంఘ పెద్దలలో ఒకడైన వాడు స్టెఫెను. ఈ అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో సారాంశం అంతా మీరు చదవగలరు. అయితే ఈ స్టెఫెన్ అందరూ రాళ్ళు తీసుకొని కొట్టి, రాళ్లతో కొట్టి చంపేశారు. రాళ్లతో కొట్టి చంపడం అంటే ఆలోచించండి, చిన్న గొలగరాయి కాదు, చేతికందినంత లావు రాయి కొడుతుంటే ఒక్కొక్క రాయి కంటికి, మూతికి, మొహానికి, శరీరానికి ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళంతా తగిలి తూట్లు పడి రక్తం కారుక్కొని ఘోరం మరణం, ఒక రక్తపు ముద్దగా చనిపోయాడు. ఈ చావు ఏ చావు? ఇప్పుడు ఏమనాలి ఈ చావుని? చెప్పండి, ఏమనాలి ఇప్పుడు ఈ చావుని? పిచ్చి చావు అనాలా?
ఈ మరణం దేవుని దృష్టికి విలువైనది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎందుకు చచ్చిపోయాడు స్టెఫెను? తన కొరకు చచ్చిపోయాడా? లేదు. తన పిల్లల కోసం చచ్చిపోయాడా? లేదు. ఏదైనా పాపం చేసి చచ్చిపోయాడా? దేవుని కొరకు చచ్చిపోయాడు. దేవుని కొరకు హతసాక్షి. ఈ రోజున యేసయ్య మరణం ఎలాంటిది? యేసయ్య ఎందుకోసం చచ్చిపోయాడు? పోనీ చెప్పండి. మన పాపముల కొరకు చనిపోయాడు. సరే, చనిపోయిన వాడు అలాగనే ఉన్నాడా? ఆయన మరలా మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నేనంట మరణము మేలా పుట్టుక మేలా? సింగిల్ ఆన్సర్ చెప్పండి మీరు. ఏది మేలు? ఫిక్స్ అయిపోయినట్టున్నారు మీరు. మొత్తానికి ఇవాళ మరణం గురించి చెప్తున్నాడు, ఇదే చెప్దాం అన్నట్టుగా ఉన్నట్టుంది మీరు. ఏది మేలండి? మరణం మేలా పుట్టుక మేలా? చెప్పాలి, వినబడేట్టు చెప్పండి కొంచెం. మరణం మేలు. దేవునికి స్తోత్రం కలుగునగాక. పేపర్ లీక్ అయిపోయింది, అందుకే చెప్పారు మరణం మేలు. ఫస్ట్ అడిగితే అందరూ పుట్టుక మేలు అని చెప్పేవాళ్ళేమో. సరే, యేసయ్య పుట్టినందువల్ల లోకానికి రక్షణ వచ్చిందా? మరణించినందువల్ల రక్షణ వచ్చిందా? మరణించినందువల్ల ఈ లోకానికి రక్షణ. ఆయన మరణములో నీ పాపములు క్షమించబడ్డాయి. ఆయన మరణించకపోతే నీ పాపాలు క్షమించబడేవి కాదు కదా. ఆయన మరణించకపోతే నీ పాపాలు కడగబడేవి కాదు కదా. ఆయన మరణించకపోతే నీ పాపాలు నువ్వే మోయవలసి వచ్చేది. ఆయన మరణించకపోతే నీ పాపాలు నీవే కడుగుకొనవలసి వచ్చేది. ఆ కడుగుకోవడానికి రక్తం ఎక్కడి నుంచి వచ్చేది? యేసయ్య రక్తము. కొంతమంది ఈరోజు అంటారు ఆయన శిలువలో చచ్చిపోయాడు అంటారు. శిలువలో చనిపోయాడు అంటారు, కానీ 3వ రోజున తిరిగి లేచాడన్న విషయాన్ని మర్చిపోతారు. శిలువలో ఆయన చనిపోయాడు అన్నమాట వాస్తవమే, కానీ చనిపోయి అలాగే ఉన్నాడా? 3వ రోజున ఏం చేశాడు? తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక ఈ రాత్రి మరణం అనేది మనమందరం ఒప్పుకొనవలసిన ఒక నగ్న సత్యం. అది మనందరి జీవితాల్లో తప్పకది వస్తుంది, ఏదో ఒక రోజున వస్తుంది. వచ్చే వరకు మనం ఈ లోహ భారాలు, బరువులు, బాధ్యతలు, శ్రమలు, శోధనలు అన్నీ నెత్తిని పెట్టేసుకొని, మోయలేని భారం పెట్టేసుకొని, అది సంపాదించాలి, ఇది కట్టాలి, అది చెయ్యాలి, ఏదేదో సమకూర్చాలని రకరకాలుగా నువ్వు ప్రయాస పడుతూ 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 వ్యర్థమైన ప్రయాస అంటాడు ప్రసంగి గ్రంథకర్త. గాలికి పడే ప్రయాస అంటాడు. ఇలాంటి ప్రయాస పడుతూ 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 90వ కీర్తనలో మోషే చెప్పినట్లుగా మనుష్యుని ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలము 80 సంవత్సరాలు అయినను వాటి వైభవము దుఃఖము ఆయాసకరంగానే జీవిస్తాడు ఒక మనిషి. తన జీవిత కాలం అంతా ఎట్లా? దుఃఖముగా, ఆయాసముతో జీవిస్తాడు. విశ్రాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ఇవన్నీ లేకనే జీవిస్తూ ఉంటాడు. దీనివల్ల దేవునికి మహిమ ఏమన్నా ఉంటుందా? లేదు. వ్యర్థమైన భారాలు తప్పుతాయి. ఈ రాత్రి నేనంట భారము లేకుండా ప్రశాంతంగా, అంటే ఏదో ఒక రోజు నేను ఇడిచిపెట్టి వెళ్ళేదాకా ఉంటే చాలు. పెద్ద 4 అంతస్తుల మేడ తీసుకెళ్ళను. పెద్ద 4 అంతస్తుల మేడ తీసుకెళ్తావా? తీసుకెళ్ళవు. పెద్ద కారు తీసుకెళ్తావా? పెద్ద బంగారం తీసుకెళ్తావా? ఏం తీసుకెళ్ళవు. కనీసం నీ ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా తీసుకెళ్ళవు. దేవుడు పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్ళాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునగాక. పెద్ద పెద్ద ధనవంతులు. ఒకసారి జవహర్ లాల్ నెహ్రూ స్కూల్లోకి వెళ్ళాడంట. ధనవంతులైన పిల్లలు, మీకు ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ఉన్నాయి, అన్ని గంటలు కొట్టండి అన్నాడంట. అందరూ కోటీశ్వరుల కొడుకులందరూ వెళ్ళి వాళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నాయో, కోట్లు అంటే వేసుకునే కోట్లు కాదు, డబ్బులు కోట్లు, ఎన్ని కోట్లు ఉంటే అన్ని గంటలు కొట్టండి అన్నాడంట. అందరూ ధనవంతుల పిల్లలందరూ వెళ్ళి స్కూల్లో ఎన్ని కోట్లు అన్ని గంటలు కొట్టారు. నెహ్రూ గారు వెళ్ళారు. వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశాడు. నాన్నగారు ఎట్టా అన్నాడు, నీ గలుపు వచ్చేదాకా కొట్టరా అన్నాడు. అంత ఉంది. అయినా ఉన్నారా లోకంలో? తీసుకెళ్ళారా? ఏమన్నా అలిసిపోయి కొట్టినందుకన్నా కనీసం ఆయన తీసుకెళ్ళారా? తీసుకెళ్ళా. ఒక ధనవంతుడికి, ఒక భూస్వామికి
విపరీతమైన భూమి ఉంది, చాలా భూమి ఉంది. ఎంత భూమి అంటే చెప్పలేం. చాలా భూమి సంపాదించాడు, చాలా భూమిని సంపాదించాడు మొత్తానికి. ఒకానొక దినం రానే వచ్చింది. ఏ దినం? అదే రానున్నది ఒక దినం, అదే మరణ దినం అన్నట్టుగా వచ్చేసింది. నేను అన్నాడయ్యా, చాలా భూమిని సంపాదించాయా, పేదవాళ్ళ నోళ్ళు కొట్టి మరీ సంపాదించా, వాళ్ళ కడుపులు కొట్టి మరీ సంపాదించా, అన్యాయం చేసి మరీ సంపాదించా, చాలా భూమి సంపాదించా, కొద్దిగా తెచ్చుకుంటానంటే లేదు, భూమి తెచ్చుకోవడానికి వీల్లేదు. సరే, భూమి తెచ్చుకోపోయానులే, రోజు ఆ కాగితకాలు చూసుకొని కొనుక్కునేవాడిని. కనీసం భూమి పట్టా కాగితకాలన్నా, భూమి ఎటు పట్టదు, భూమిని ఎటు తీసుకెళ్ళలేడు, భూమిని తీసుకెళ్తాడా? కనీసం పట్టా కాగితకాలన్నా తీసుకుంటానంటే ఎలా ఉండిద్దా? నేను పోయాను, నాతో పాటు ఈ పట్టా కాగితకాలు కూడా తీసుకెళ్దానంటే కాగితకాలకు కూడా అక్కడ ఎలా ఉందా? లేదు. భూమి విడిచిపెట్టాల్సిందే, దాని కాగితకాలు కూడా విడిచిపెట్టాల్సిందే, అన్నీ విడిచిపెట్టాల్సిందే. ఖాళీగా మనం వెళ్ళాలి. సో దాని కొరకు మనం ప్రిపేర్గా ఉండి ఏం చేయాలి తెలుసా? నీవున్నన్ని దినాలు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకని అనుగుణంగా ఒక చిన్న మాట చదవండి. మనకి 2 డేట్లు కన్ఫర్మ్ అయిపోయినాయండి. మూలవాక్యాన్ని ప్రకారం ఏ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది? పుట్టినరోజు రాయబడింది, తర్వాత నీ ఎక్స్పైరీ డేట్ కూడా రాయబడిపోయింది. ఒక రోజు ఉంది, గ్యారంటీగా ఉంది ఆ రోజు. సో ఆ రోజు కొరకు నువ్వు ఎదురు చూస్తూ దేవుని మహిమపరిచి దేవుని రాజ్యములో వెళ్ళడమే నీ గురి, గమ్యము. యోహాను సువార్త 21వ అధ్యాయము 19వ వాక్యం చూడండి ఒకసారి త్వరగా. యోహాను సువార్త అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో, అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో. చాలండి. దేవుని మహిమపరచాలని ఇందాక మనం అనుకున్నాం. పాడడం ద్వారా, స్తుతించడం ద్వారా, ఆరాధించడం ద్వారా దేవుని మహిమపరుస్తాం, బాగానే ఉంది. ఇంకా ఆఖరిగా దేని ద్వారా దేవుని మహిమపరచాలి తెలిసిన? మరణము ద్వారా కూడా దేవుడిని ఏం చేయాలి? మహిమపరచాలి. బ్రతికున్న దినంలో ఒక్కరోజైనా దేవుడు లాజరును మహిమపరచలా. ఈ రోజున దేవుడు నిన్ను ఎంత మహిమపరుస్తున్నాడో ఆలోచించు. నీ స్వజనుల్లో నీ దేవుడు నిన్ను సిగ్గుపరిచాడా? సిగ్గుపరచలా. నిన్ను పస్తులు ఉంచుతున్నాడా? లేదు. నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు, ఎన్నో చేస్తున్నాడు. కానీ ఇవన్నీ లాజరు పొందుకున్నాడా? పొందుకోవాలా. కానీ తన మరణములో లాజరు దేవుణ్ణి మహిమపరిచాడు. మరణించే టయానికి రెడీగా ఉన్నాడు, పరలోక రాజ్యం రావడానికి, పరలోకానికి వెళ్ళడానికి చాలా ప్రిపేర్డ్గా ఉన్నాడు లాజరు. ఈ రోజున దేవుడు నీకు నాకేమైనా తక్కువ చేస్తున్నాడా? నీకు నాకేమైనా కొదువు చేస్తున్నాడా? అన్ని సర్వ సమృద్ధిగా దేవుడు ఇచ్చేశాడు. అంత సమృద్ధిగా ఉంది, అంత బాగుంది, అంత బాగానే ఉంది. కానీ మరణ దినానికి దేవుని మహిమకరంగా మరుస్తున్నామా మనం? మన యవ్వన ప్రాయంలో ఇష్టం వచ్చినట్లుగా ఉంటాం. ఇంకా కొంచెం పై వచనం చదవండి, కొద్దిగా పై వచనం. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు, అది నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని, నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎక్కడి నుంచి అంట? యవ్వన కాలం మొదలుకొని ముసలివాడయ్యేంత వరకు ఎవరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటారు. ఏ వయసు నుంచి ఏ వయసు దాకండి? యవ్వన కాలం మొదలుకొని
ముసలితనం వరకు ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేస్తారు. సరే, ఇప్పుడు ముసలోడు అయిపోయావు, ముసిల్దాని అయిపోయావు, నీ ఇష్టం ఏమన్నా జరుగుతుందా? ఇప్పుడు ఏం జరగదు. ముసిల్దాని అయిపోయావు, నీకు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బులున్నా ఆలీలు చెప్పినట్టు చేయటమే. నీ అంతటి నీకు ఏం చేసే ఓపిక ఉండదు, రాదు. ఒకడు నీ చెయ్యి పట్టుకొని, నీ చెయ్యి చాపి, నీ నడుం గట్టి, నీకిష్టం లేని చోటికి బలవంతంగా నిన్ను తీసుకెళ్తారు. అదే మరణము కలిగిన చోటు. ఆ తర్వాత వచనం కంప్లీట్ చేయండి. నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు, అదిగో నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, నీ చేతులు నువ్వు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి. చేతులు చాచడం అంటే ఇంకా అంతా అయిపోయింది నా పని. అర్థమైందా? అప్పుడేమో చేతులు ఎట్లా నెక్కబొడుచుకుంటావు. అప్పుడంటే నీకు బలం ఉందిగా. యవన ప్రాయంలో నీ ఇష్టంగా, నీ రహదారి కదా, నీ దారి రహదారి కదా, నీ ఇష్టం అంతా. కానీ ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసరికి, ముసలితనం వచ్చేసరికి చేతులు జాపి ఇంకేమీ లేదయ్యా, కాడి రమ్మంటుంది, కాలం పొమ్మంటుంది అన్నట్టుగా చేతులు జాపుకుంటావు. వేరొకళ్ళు నీ నడుం కడతారు. నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఇది జరిగేది, ఈ విషయాలని చెప్పి కిందనే 19వ వాక్యాలు అంటాడు. ఏమంటాడు 19లో? అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాడు. ఇప్పుడు ఇదంతా దేనికి చెప్పాడు? మరణం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇదంతా చెప్పాడు. అరే బాబు, ఇప్పుడు వచ్చింది మరణదినం, కానీ ఇది ఈ రోజు వచ్చింది. కానీ నీ యవ్వన కాలం మొదలుకొని ఏం చేసావు? అంత నీ ఇష్టం వచ్చినట్లుగానే చేసావు, అంత నీకు అనుకూలంగానే చేసావు, అంత నీ ఇష్టానుసారంగా, నీకు అనుకూలంగా, నీకు నచ్చినట్లుగానే నువ్వు ఎటు వెళ్ళాలంటే అటు వెళ్ళావు, ఏం చేయాలంటే అది చేసావు, ఏది తినాలంటే అది తిన్నావు, ఏది తాగాలంటే అది తాగావు, ఏది అనుభవించాలంటే అది చేసావు. ఇప్పుడు వయసు అయిపోయింది, ముసలుడి అయిపోయావు, మరణించే టైం వచ్చేసింది. ఈ మరణ సమయంలో దేవునికి మహిమకరంగా ఉన్నావా? అంటే యవ్వన కాలము నుంచి మరణించేంత వరకు ఎలా ఉండాలి నీ జీవితం? దేవునికి మహిమకరంగా ఉండాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఈ ఒక్క విషయం చెప్పడానికి ఆయన ఇంత విషయం చెప్పాడు. నీవు యవ్వన కాలము నుంచి నిన్ను వేరొకళ్ళు మోసుకెళ్ళేంత వరకు, ఆ మరణ దినం వరకు నువ్వు ఎలా ఉండాలి? దేవునికి మహిమకరంగానే ఉండాలి. ఆఖరికి నీ మరణము కూడా ఎలా ఉండాలి? మహిమకరంగా ఉండాలి. మరణం మంచి సావు, మంచి మరణం అంటే నిద్రలో పోవటం కాదు. అర్థమైందా? భక్తులు ఎంతమంది మంచాన పడి మరణించిన వాళ్ళు ఉన్నారు, రోగాలతో మరణించిన వాళ్ళు ఉన్నారు, బాధలతోనే మరణించిన వాళ్ళు ఉన్నారు, శ్రమ అనుభవిస్తూనే మరణించిన వాళ్ళు ఉన్నారు, శిరచ్ఛేదనం చేయబడిన వాళ్ళు ఉన్నారు, తల్ల కిందులుగా సిలువ వేయించుకున్న వాళ్ళు ఉన్నారు, రోగములతో కురుపులతో సీము గారుకుంటూ మరణించిన వాళ్ళు ఉన్నారు, జబ్బులతో మరణించిన వాళ్ళు ఉన్నారు. జబ్బులతో మరణించడం చెడ్డ మరణం కాదు, నిద్రలో మరణించడం మంచి మరణం కాదు. దేవునికి మహిమకరంగా మరణించావా లేదా? ఆ మరణం దేవుని దృష్టికి విలువైంది, ఆ మరణం మేలు, ఆ మరణం లాభం, ఆ లాభం నీకు, ఆ మరణం నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ రాత్రి ఈ కుటుంబస్తులు కూడికి ఏర్పాటు చేశారంటే నేను అంటాను, మనందరి కోసం ఏర్పాటు చేశారు, వాళ్ళ కోసం కాదు. హల్లెలూయా. ఎందుకంటే మామూలప్పుడు ఈ మాటలు ఉండవన్నమాట. అచ్చంగా జ్ఞాపకార్థ కోటాలప్పుడే ఈ మరణాన్ని గురించి చాలా సవివరంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. సో కాలం చేసిన వారు చేశారు, ఇక మనం చేయబోతున్నాం. మన డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఆల్రెడీ. అయిందా అవలేదా? ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? పుట్టినప్పుడే ఒక టాబ్లెట్ కానీ తయారు చేసినప్పుడే ఇది ఎప్పటి వరకు ఉండిద్దో ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టుగా నీవు కూడా ఈ భూమి మీదకి వచ్చిన రోజే
నీ ఎక్స్పైరీ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. సో ఆ ఎక్స్పైరీ డేటు ఎట్లా ఉండాలి? మహిమకరంగా ఉండాలి. లాజరు మరణం మహిమకరంగా లేదా? చెప్పండి. లాజరు మరణించాడు. మరణించిన వెంటనే ఎవరు స్వాగతం పలికారు? దేవదూతలు. ఎవరి ఒళ్ళో సేద తీరుతున్నాడు? అబ్రహాము ఒడిలో. తండ్రి సింహాసనము దగ్గర అబ్రహాము రొమ్మును ఆనుకొని ఒక ప్రశాంతమైన వాతావరణంలో లాజరు సేద తీరుతున్నాడు. ఇప్పుడు ఈ మరణం విలువైందా? ధనవంతుడు కూడా చచ్చిపోయాడు. ఆ మరణం విలువైందా? భూమి మీద ఉండేవాళ్ళు అందరూ ఏమనుకుంటారు తెలుసా? ఏం సాగు చచ్చాడు రా, ఊరేగీయడం కూడా చూడు, పూలతో ఊరేగిస్తున్నారు. ధనవంతుడు కదా, పెట్లో పెట్టి తీసుకెళ్తున్నారు, పూలతో ఊరేగిస్తున్నారు. ధనవంతుడి మరణం భలేగుంది, ధనవంతుడు సావడం కూడా భలే చచ్చాడు అని ఒకవేళ అనుకోని ఉంటారు. ఈ తెల్లారిపాటికి నాకు తెలిసి మున్సిపాలిటీ వాళ్ళు ఎవరో వచ్చి ఉంటారు, లాజర్ని తీసుకెళ్ళడం. ఏమి సావురాయుడిది? ఒక మాటలో చెప్పాలంటే మనం అనుకుంటా ఉంటాం, ఏం చావు చచ్చాడు? కుక్క చావు చచ్చాడు, లేదా దిక్కులేని చావు చచ్చాడు అని ఈ లోకల మాటలో ఇక్కడ వినిపిస్తా ఉంది. ఈ కార్యక్రమం అయిపోయింది, అక్కడ ఆ కార్యక్రమం, అక్కడంతా గ్రాండ్గా జరిగింది, ఇక్కడేమో ఏమి లేదు, సింపుల్గా ముగించేశారు. కానీ అక్కడ ఎవరి మరణం విలువైంది? లాజరు ప్రశాంతంగా ఉన్నాడు అక్కడ. ధనవంతుడేమో వేదన వేదన వేదన. ఎంత వేదన అంటే ఒక్క నీటి బిందువ నా ఒంటి మీద వేస్తే చాలు, ఒక్క నీటి చుక్క పడితే చాలు అన్నంత వేదన ధనవంతుడు పొందుతున్నాడు. సో ఇలా బైబిల్లో చాలా మరణాలు ఉన్నాయండి. విలువ గల మరణాలు, లాభకరమైన మరణాలు, మేలుకరమైన మరణాలు, ఆశీర్వాదకరమైన మరణాలు అనేకమైన ఉన్నాయి. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మరణము ద్వారా దేవుని మహిమపరచాలి. మనం జీవించినది మొదలు ప్రతి విషయంలో దేవుని మహిమపరుస్తున్నాం. లాస్ట్ ఫైనల్ మరణములో కూడా మనం ఏం చేయాలి? దేవుణ్ణి చెప్పండి, మహిమపరచాలి. అట్టి కృప ఈ రాత్రి దేవుడు చేరికుడని మీ అందరికీ అనుగ్రహించి, మీ యవ్వన ప్రాయం మొదలుకొని మీ చివరాఖరి వరకు దేవుడు మీ జీవితము ద్వారా, మీ మరణము ద్వారా, మీ సమస్త బ్రతుకు ద్వారా దేవుడే తన నామానికి మహిమ తెచ్చునుగాక. మరి కుటుంబానికి కూడా కావలసిన ప్రేమ, సంతోష, ఆదరణ, సమాధానాలు ప్రభు కలిగించి ఆశీర్వదించునుగాక. రక్షణ లేని వారికి రక్షణనిచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. మరి సేవకులు కార్యక్రమాలను నడిపిస్తారు. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేక కూడిక ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముచున్నా. హల్లెలూయా. ఏ కూడికలకు వెళ్ళినా మనకి పరమార్థం అర్థం కాదు, మన బ్రతుకులు మనకు తెలియదు, మనకు మరణం అంటే ఏంటో మనకు అర్థం కాదు. మరి ఈరోజు స్పష్టంగా దైవ సేవకులు నిలబెట్టుకొని మరి మంచి మరణం అంటే ఏంటి, మరణం వలన ఏంటి అన్న విషయాలు విఫలంగా స్పష్టంగా సేవకుని ద్వారా ఈరోజు ప్రభువారు మనతో మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రార్థన